ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. ఫిదా సినిమాలోని భానుమతి క్యారెక్టర్లో వేరెవరిని ఊహించలేని రీతిలో నటించి మెప్పించింది సాయి పల్లవి. తెలుగు అంటేనే తెలియని సాయి పల్లవి ఆ సినిమా కోసం తెలంగాణ యాసని నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఫిదా కోసం సాయి పల్లవి ఎంతో కష్టపడిందని, ఆడిషన్లో సాయి పల్లవిని చూడగానే ఆమె తన భానుమతి అనుకున్నానని శేఖర్ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సాయి పల్లవి ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కడం, దిగడం, ట్రాక్టర్ నడపడం వంటి కష్టమైన పనులు చేసింది. ఇంటర్వెల్ సీన్లో ట్రైన్ నుంచి దూకుతూ నిజంగానే కింద పడిపోయి దెబ్బలు తగిలించుకుంది. ముందుగా రాసుకున్న కథ ప్రకారం ఇంటర్వెల్కు ముందు ట్రైన్ కంపార్ట్మెంట్లో వరుణ్ మాటలు విన్న భానుమతి స్టేషన్లో ప్లాట్ఫామ్ పైకి దిగి ఏడుస్తుంది. అప్పుడు ట్రైన్ బయలుదేరితే పరిగెట్టి రన్నింగ్ ట్రైన్ ఎక్కాలి. ఆ సీన్లో ఆమె నిజంగానే పడిపోవడంతో మోకాళ్లు కొట్టుకుపోయాయి. అయితే ఆ సీన్ను సినిమాలో పెట్టలేకపోయాం. ఈరోజు ఆమెను ఎంతమంది అభిమానిస్తున్నారంటే అదంతా ఆమె కష్టమేనని శేఖర్ చెప్పారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.